ఇక మీదట ప్రతి ఆదివారం చెన్నూరు క్రాసింగ్లో హైవే రోడ్డు పక్కన ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి శుభ్రం చేయాలి నేను. ఈ మధ్య ఓ రోజు ఆటోలో కడపకు పోతూ గుడిని చూసి మొక్కుతూ అనుకున్నాను నేను. అలా అనుకున్న తర్వాత నిన్న ఫస్ట్ ఆదివారం వచ్చింది. పొద్దునే తెల్లారకముందే నిద్రలేచి మా చెల్లి వాళ్ళింటి వరండాలో పెట్టిన నా రేంజర్ సైకిల్ బయటకు తీసి మా ఊరి కొత్త రోడ్డు మీదుగా క్రాసింగ్లో ఉన్న సాయిబాబా గుడి దగ్గరకు పోయాను నేను. ఎవరైనా రొటీన్ లైఫ్ బోర్ కొట్టినప్పుడు రీఫ్రెష్ అవ్వడానికి వాకింగ్ లేదంటే జాగింగ్ లాంటివి చేస్తుంటారు. నేనేమో ఇల్లు శుభ్రం చేయడం, ఇంట్లో ఉన్న సామాన్లని నీట్గా సర్దడం, మా ఇంటి ముందు ఇంకా మా పెరట్లో నేను ప్రాణంగా పెంచుకుంటున్న మొక్కల్ని అందంగా తయారు చేయడం లాంటివి చేస్తుంటాను. నలుగురిలో ఒకరిలా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా బతకడం అంటే ఇష్టం నాకు. సైకిల్ను గుడి పక్కన పెట్టి కొబ్బరి చీపురు తీసుకుని గుడిని శుభ్రం చేసే పని మొదలుపెట్టాను నేను. ఏంది సామి ఇన్నాళ్లకు కనిపించావు, నీకోసం గుడి దగ్గరకు ఎన్నిసార్లు వచ్చానో లెక్కే లేదు, మీ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలీదు అని వినిపించింది ఒక నడివయసు స్త్రీ గొంతు. చేతిలో ఉన్న కొబ్బరి చీపురు పక్కన పెట్టి తల పైకెత్తి చూశాను. నా ఎదురుగా గుడిమెట్ల మీద 40 సంవత్సరాల స్త్రీ ఒకరు కనిపించారు నాకు. దగ్గరికి వెళ్ళాను. గుర్తున్నానా స్వామి, ఆ మధ్య నా కాలికి పుండైతే 5 రోజులు కట్లు కట్టి నయం చేశారు మీరు అని చేతులెత్తి దండం పెట్టిందామె. మంచిది తల్లి, మళ్ళీ ఇప్పుడేమైనా కట్టు కట్టాలా? మా ఇంటి దగ్గరకు రండి, బ్యాంకు వెనక భవానీ నగర్లో ఉంటాను నేను అన్నాను నవ్వుతూ. అంత దూరం రాలేను స్వామి, మీరే రేపు ఈ గుడి దగ్గరకు రండి, నేను ఇంకో 2 ఉన్నాము వస్తాము, వాళ్లకు కూడా కట్లు కట్టాలి మీరు అని నవ్వుతూ ఇంకోసారి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. నేను కట్టించిన సాయిబాబా గుడి దగ్గర ఆయుర్వేద ఆసుపత్రి పెట్టి చెన్నూరు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు సేవ చేయాలి అని చాలా కాలంగా అనుకుంటున్నాను నేను. నా కోరికను నిజం చేస్తూ ఆ సాయినాథుడే ఆమెను మళ్ళీ నా దగ్గరకు పంపినట్లున్నాడు. నిన్న ఆ ఇన్సిడెంట్ నుండి పుట్టుకొచ్చిందే సాయిబాబా గుడి దగ్గర సాయి ఆయుర్వేద వైద్యాలయం స్థాపన. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.